వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం ఇడ్లీలు, ఈ జొన్న రవ్వ ఇడ్లీలు పొద్దున్న చేసా. సాయంత్రంకి పొద్దున్న చేసినప్పుడు ఒక 2 ఇడ్లీలు ఆపాను. ఇట్లా ఉప్మాలాగా చేసుకోవచ్చు సాయంత్రం టిఫిన్ కింద అని. ఈ జొన్న రవ్వ ఇడ్లీలు ఇట్లా తీసుకొని దీన్ని ఇప్పుడు మంచిగా పొడి పొడిగా ఉప్మాలాగా చేసుకొని, నైట్ టైం టిఫినే కదా మనం తినేది, అందుకని ఇట్లా చేసేసుకొని పొడి పొడిగా ఉప్మా చేసుకుందాం. చూడండి, ఇట్లా ఇడ్లీలు ఇట్లా పొడి పొడి ఇప్పేసేయాలి. మామూలు ఇడ్లీలు అయినా ఇట్లా చేసుకోవచ్చు. నేను జొన్న రవ్వ ఇడ్లీ చేసా పొద్దున, అందుకని అవి 2 ఆపుకొని సాయంత్రం ఇట్లా చేసుకొని తింటున్నా. బాగుంటుంది. ఇట్లా చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. పొద్దున ఇడ్లీ పెట్టుకున్నప్పుడు సాయంత్రం వేడి వేడిగా తినేసేయచ్చు. చూడండి, దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు, 2 ఇడ్లీలు 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. కొంచెం కారమే ఉండాలి, బాగుంటుంది. కొంచెం సగం ముక్క ఉల్లిపాయ, కరివేపాకు, ఇవి ఎల్లో క్యాప్సికమ్, కొత్తిమీర, కొంచెం పల్లీలు, ఒక నిమ్మకాయ చెక్క, లాస్ట్కు మనం దించేప్పుడు నిమ్మకాయ పిండుకోవడానికి. చూడండి, ఇది మొత్తం తీసాను. ఇది చూడండి, ఇట్లా పొడి పొడి అయిపోయింది. బాగుంటుంది ఇట్లా రవ్వ రవ్వ. చూడండి, బాండీలో ఆయిల్ వేసాను. ఇప్పుడు అన్నీ కలిపి ఒకేసారి వేసేస్తున్నా, సపరేట్ ఏం అక్కర్లేదు. ఇవి కాస్త వేగిన తర్వాత మనకి నిమ్మకాయ అవైలబుల్గా లేనప్పుడు 1 టమాటా వేసుకోండి. అది ఇడ్లీలను బట్టి 2 ఇడ్లీలకు 1 టమాటా సరిపోద్ది. ఒక 3-4 ఇడ్లీలు వేసుకుంటే ఒక 2 టమాటాలు వేసుకోవచ్చు చిన్నవి. కానీ నిమ్మకాయ పిండితే అదొక టేస్ట్ లాగా ఉంటుంది, మంచి ఇడ్లీ పులిహోర లాగా ఆ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది నిమ్మరసం పిండుకుంటే. మీకు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, జీడిపప్పులు కూడా బాగుంటాయి. నైట్ టైం జీడిపప్పులు ఎందుకు లేదని ఒక 4 పల్లి గింజలు వేసాను. మామూలుగా ఇప్పుడు మీరు సాయంత్రం ఇడ్లీ పెట్టుకున్న ఇడ్లీ తీసి ఒక 4 ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తెల్లవారి ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఈజీగా అయిపోద్ది. అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నాం కదా, ఇప్పుడు ఏముంది. నైట్ టైం ఇడ్లీ పెట్టుకున్నప్పుడు ఒక 4 తీసి దాచి పెట్టుకుంటే మార్నింగ్ చేసేసుకోవచ్చు. పసుపు వేయొద్దు, పసుపు వేస్తే టేస్ట్ బాగుండదు. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి. నేను పసుపు వేయట్లేదు. ఇట్లా వైట్గా, ఎల్లోగా, గ్రీన్గా ఇట్లా ఉంటే చూడడానికి బాగుంటుందని వేసాను. స్టవ్ సిమ్లో పెట్టుకోండి, మంట నెమ్మదిగా ఎగుతుంది, లేదా అడుగంటిపోద్ది. నాన్ స్టిక్ అయితే బాగుంటుంది, మామూలు బాండీ అయితే అడుగంటిపోద్ది. మనం ఆల్రెడీ ఇడ్లీలలో సాల్ట్ వేసాం కదా, అందుకని కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ పెట్టేప్పుడు సాల్ట్ వేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చికి నిమ్మరసానికి ఎంత పట్టుద్దో అంత వేసుకుంటే సరిపోద్ది. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. చూడండి, అడుగంటకుండా కాస్త ఇట్లా కలుపుతూ ఉండాలి. 1 మినిట్కు కొంచెం వేడైతే చాలు, మరి ఎక్కువసేపు అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించిన ఇడ్లీలే కాబట్టి అవి ఇట్లా ముట్టుకుంటే, మనం తినేట్టుకుంటే వేడైతే సరిపోద్ది. కారం, ఈ ఉప్పు అంతా దీనికి పట్టేస్తుంది. అయిపోయింది, వేడైంది కదా. ఇప్పుడు కొంచెం దీనికి సరిపోను నిమ్మరసం. ఈ నిమ్మరసం పిండితే ఎంత టేస్ట్ ఉంటుందంటే, మనం రవ్వ పులిహోర చేసుకుంటాం చూడండి, అట్లా ఉంటుంది, బాగుంటుంది. కాస్త పుల్లగా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు రవ్వ పులిహోర చేస్తాం కదా, అట్లా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు మనకు రాత్రిపూట ఏంటంటే జొన్న రవ్వ ఇడ్లీ కాబట్టి, మామూలు ఇడ్లీ తింటే షుగర్ పెరుగుతుంది అనుకున్నారు కదా, అందుకని ఈవినింగ్ కానీ మార్నింగ్ చేసిన ఇడ్లీలు ఈవినింగ్ చేసిన ఇడ్లీలు మార్నింగ్ ఇట్లా చేసుకొని తింటే ఒక వెరైటీగా బాగుంటుంది. అంతేనండి. ఇంకా నిమ్మరసం పెట్టిన తర్వాత కాస్త వేడైంది, తినేసుకోవడమే, అంతే, రెడీ. అట్లా వేడి వేడి తినేస్తే బాగుంటుంది. చూడండి,
ఇదిగో చూసారా, రెడీ అయిపోయింది. నైట్ టిఫిన్కు రెడీ, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు రెడీ. అంతేనండి. జొన్న ఇడ్లీ రవ్వతోటి ఉప్మా మీరు ట్రై చేయండి. ఇడ్లీలు ఒక 4 ఎక్కువ పెట్టేసుకుంటే మనం కుక్కర్లో నైట్కి దాచి పెట్టుకోవచ్చు. ఒకవేళ నైట్ ఇడ్లీ చేసుకుంటే మార్నింగ్ ఇట్లా చేసుకోవచ్చు, బాగుంటుంది ఒక వెరైటీగా. అంతేనండి, జొన్న రవ్వ ఇడ్లీలతోటి ఉప్మా.